రైట్. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ముగిసింది. ఈవీఎంల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ వరకు చూసుకుంటే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్. సో కేజ్రీవాలే మెయిన్ లీడ్లో ఉండి ఆమ్ ఆద్మీ పార్టీని నడిపించారు. 2013 చివరికంతా అధికారంలోకి వచ్చిన పార్టీ 3 సార్లు అధికారం చేజిక్కించుకుంది. 4గోసారి ప్రయత్నం అయితే చేస్తోంది. సో 3 సార్లు అధికారంలో ఉండటం, 4గోసారి ఢిల్లీ ప్రజలైన మార్పు కోరుకుంటున్నారా? అదే సమయంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానివ్వండి, ఉచిత హామీలు కానివ్వండి, సంకల్ప పత్ర పేరుతో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోకు మధ్యతరగతి ప్రజలు ఆకర్షితులయ్యారా అనిపిస్తోంది రిజల్ట్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటి 50కి పైగా స్థానాల్లో బీజేపీ అయితే లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాలకు పరిమితమైంది లీడ్లో. కీలక నేతలు కూడా ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. అటు ఢిల్లీ, జంగ్పూర్, కర్కాజీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కనుక కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు పర్వేష్ వర్మ కన్నా. ఇటు మనీష్ సిసోడియా కూడా, తర్వీంద్ర సింగ్ కన్నా కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం అతీషి కూడా రమేష్ బిధూరి కన్నా కూడా వెనుకంజలో ఉన్న సిచ్యువేషనే కనిపిస్తోంది. అటు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆప్ ముందంజలో ఉన్న సిచ్యువేషనే ప్రస్తుతం కనిపిస్తోంది. సో పూర్తి రౌండ్లు అయిన తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్స్ అన్నది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. శుభప్రద పటేల్ గారు మీరు చెప్పండి. అంటే ఒకటి, క్యాస్ట్ ఫ్యాక్టర్ పనిచేయలేదు, ఏవి కూడా ఢిల్లీలో చాలా అంచనాలు వేశారు ఏమైనా ఉంటుందా అని చెప్పేసి. ఇంకొకటి, ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే మిగతా ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే వంశపారంపర్యత కానీ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒక కొత్త ప్రభుత్వాన్ని దేశంలో ప్రజలు ఆహ్వానించారని చెప్పేసి ఒక నమ్మకం ఉండింది. సో ఈరోజు దానికి ఏమైనా గండిపడే అవకాశం కనిపిస్తోందా? అలాంటి పార్టీలు వచ్చినా ఎక్కువగా మనుగడ సాగించలేవు అనే ఒక అంశం ఏమైనా ఇప్పుడు ఫలితాలతో తేలుతుందంటారా? ఈరోజు కేజ్రీవాల్ గారు రాజకీయాల కంటే కొత్తగా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన స్టార్ట్ చేసిందంటే రాజకీయాల్లో అవినీతి రహిత పాలన ఉండాలనేది మెయిన్ ఎజెండాగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం. ఆ తర్వాత ఆయన 13లో పోటీ చేయడం, గెలవడం కూటమితో. తర్వాత మళ్ళీ 15లో మళ్ళీ ఇండిపెండెంట్గా ఆయన అంటే ఇండివిజువల్గా ఒక పార్టీగా ఆయన స్వీప్ చేయడం. తర్వాత దేశంలో ఉన్నటువంటి పార్టీలకంతా కూడా ఆదర్శంగా ఉండే విధంగా పాలన కూడా అదే విధంగా అందించాడు. లేకపోతే ప్రజలంతా ఈజీగా మొన్న 2020లో కూడా స్వీప్ చేసిరు. దాదాపు 62 స్థానాలు, 70లో 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. అంటే రెండోసారి కూడా ప్రజలు వేసారంటే, ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు చెప్తూ ఎక్కడ కూడా ఒకటే మొహల్లా క్లినిక్ చూపించారు, ఒకటే స్కూల్ చూపించారు అని చెప్తున్నారు కదా. అట్లా ఒకటే స్కూలు, ఒకటే మొహల్లా క్లినిక్ చూపిస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఢిల్లీలో మెజార్టీగా ఉండేటటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ డిఫరెంట్ హర్యానా నుండి, పంజాబ్ నుండి, అక్కడ మిగతా రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మిక్స్డ్ కల్చర్ ఉండేటటువంటి సెటిలర్లు ఉంటారు. అదేవిధంగా లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా అన్ని సెక్షన్స్లకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు బీజేపీకి వేసినప్పటికీ ఇమీడియట్గా 1 yearలో జరిగిన ఎన్నికల్లో 2 సందర్భాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ని మొత్తం కూడా బురద జల్లే ప్రయత్నం 2 పార్టీలు చేసినాయి. అక్కడ ఏమైందంటే పక్కనే పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పీఠాన్ని గుంజుకోవడం జరిగింది. అది చేసిన తర్వాత ఈరోజు ప్రాంతీయ పార్టీలో పెద్ద ప్రాంతీయ పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈరోజు ఏముంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 3-4 రాష్ట్రాలే. ఈరోజు ఇదే తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ గెలిస్తే 3వసారి అక్కడ ఆయన ఎప్పటికి కూడా దాన్ని ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు రాహుల్ గాంధీ వ్యవహార శైలిని కేజ్రీవాల్ గారు ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా గతంలో కూడా బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు చూసుకుంటే బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక్క స్థానం కూడా గెలవకుండా మొత్తం కూడా ఆడ ఆర్జేడీ అధికారాన్ని కొద్ది సీట్లతోనే ఆర్జేడీ అధికారాన్ని కోల్పోయింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఏం చేస్తుందంటే, ఈరోజు ఓట్లు డివైడ్ అయితే మనకి కరెక్ట్ ఫిగర్స్ ఇంకా తర్వాత వస్తాయి. మొత్తం కూడా మనం అనాలిసిస్ చేస్తే తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా గతంలో కూడా గెలిచినటువంటివి ఒక 15 నుండి 20 స్థానాలు 10 నుండి 15 వేలతో మార్జిన్తో గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్స్తే అది తప్పకుండా డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ 100% ఈరోజు వాళ్ళు జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఇండి కూటమిలు ఉన్నది. ఇండి కూటమి పార్టీని బలోపేతం చేయాలనుకోవాలి. కానీ ఈరోజు బీజేపీని గెలిపించే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసింది. అక్కడ కేజ్రీవాల్ మీద ఎక్కువ దాడి చేసింది. కాబట్టి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కలిగించింది కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తున్నాం. మాకు ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఆయన చాలా పార్టీ ఇప్పుడు మమతా బెనర్జీ కానివ్వండి, శరద్ పవార్ చాలా కీలకమైన నేతలంతా కూడా ఆప్కి సపోర్ట్ చేసి అవన్నీ కూడా మరి ఇప్పుడు కలిసి రాలేదా? వాళ్ళు ఇండివిజువల్ డెఫినెట్ గా వాళ్ళందరూ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు సపోర్ట్ చేసిండ్రు,
మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేసిండ్రు, డిఎంకే స్టాలిన్ గారు సపోర్ట్ చేసిండ్రు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినప్పటికీ అక్కడ పోటీ అనేది కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను డివైడ్ చేయడం, అదేవిధంగా ప్రజల్లో ఆరోపణలు చేయడం కేజ్రీవాల్ గారి మీద. గతంలో ఆయన జైలుకు పోయినప్పుడేమో ధర్నా పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈ తర్వాత ఈ రోజేమో ఆ జైలుకు పోయిన దాన్నే మొత్తం కూడా ఉదాహరిస్తూ మొత్తం లిక్కర్ స్కామ్ అని చెప్పి మన ముఖ్యమంత్రి కూడా ఇక్కడ నుండి ఒకలోకలు అనేవి కొంత మైనస్ అయింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ డెఫినెట్ కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. ఎస్ సార్, మర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, సారీ మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటే అండి స్పష్టంగా రాజేశ్వర్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మొన్న చూసాం మనం చాలా స్పష్టంగా. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా పెట్టిందంటే, సబ్మిట్ చేసిందంటే, కేంద్ర బడ్జెట్ ఎట్లా సబ్మిట్ చేసిందంటే, ఇది ఢిల్లీ ఎన్నికల్ని ఒక బీహార్ లో అక్టోబర్ నవంబర్ లో జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అది బడ్జెట్, అది కేంద్ర బడ్జెట్ కాదు, ఎన్నికల బడ్జెట్